హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1 కేజీ చేపలతోటి ఇటు ఫ్రై, ఒక సగం చేపలు ఫ్రై, సగం చేపల పులుసు చేశానండి. శుభ్రంగా చేపలు ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రం బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం 4 చేప ముక్కలు ఫ్రై చేసుకుందామండి. దాని రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం ఒక పావు స్పూన్ కన్నా కొంచెం పసుపు, అలాగే అర స్పూను కారము, పావు స్పూను గరం మసాలా, పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు నిమ్మరసం వేసి ముద్దలాగా చేసుకొని ఆ ముద్ద మసాలా ముద్ద అంతా ముక్కలకి పట్టించుకోవాలండి. పట్టించుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట, ముప్పావు గంట. ఈలోపు పులుసు రెడీ చేసుకుందాం. ఆ ముక్కలు నానేలోపు పులుసుకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచీల అల్లం ముక్క, ఒక స్పూను ధనియాలు, 4 యాలకులు, 4 లవంగాలు, చాలా కొంచెం జీలకర్ర, ఒక పావు స్పూను ఒక సోంపు, ఇలాగ అన్నీ తీసుకొని ముందు ఈ డ్రై మసాలాలన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసుకుంటే మసాలాలన్నీ మెత్తగా నలిగిపోతాయండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఇంకా వాటర్ యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. వేసుకొని చక్కగా మనం ఫ్రైకి 4 ముక్కలు తీసేసుకున్నాం కదా, మిగతావి మధ్య ముక్కలు వేయించుకుంటే సరిపోద్దండి. తోకలో ఇది తల భాగం ఉంటుంది కదండి, పొట్ట కింద భాగం అవి వేయించుకోకపోయినా పర్వాలేదు. ఈ మధ్య ముక్కలు మాత్రం వేయించుకోవాలి. ఆ నూనెలోనే ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలన్నీ కూడా కొంచెం మంటను మీడియంలో పెట్టుకొని 2 పక్కల ఎర్రగా వేయించుకుందామండి. ఇలాగా ముక్కలు వేయించుకొని పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి చిన్న చేపలు అయితే ముక్కలు విడిపోతాయి, కానీ ఈ మీడియం సైజ్ చేపలు ఏవైనా ముక్కలు ఆయిల్లో వేయించుకొని మేమందరం చేపల పులుసు చేస్తామండి. ఇలా ముక్కలన్నీ బాగా 2 పక్కల వేగిపోయి కదా, ఇప్పుడు వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని మనం అదే ఆయిల్లోని చక్కగా ఇప్పుడు ఈ కారము, ఉప్పు, పసుపు అన్నీ ఉన్నాయి ఈ ఆయిల్లోనే. చేప ముక్కలు కూడా వేయించాం కనుక ఈ ఆయిల్లోనే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, మసాలా సామాన్లు అన్నీ వేసుకొని రుబ్బుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసుకొని మంటని మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలండి. పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. స్టార్టింగ్ చేపలు వేయించాం కనుక కొంచెం కళాయికి అంటుకున్నట్టు ఉంటుంది, కానీ అలాగే ఈ ఉల్లి వేగుతున్నప్పుడే అంతా సెపరేట్ అయిపోయి చక్కగా వేగిపోద్దండి, అడుగు కూడా ఊడిపోద్ది. అప్పుడు మనం చూసారా, అలా నూనె తేలిపోతున్నప్పుడు రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. మనం చేపలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, అది చూసుకొని బ్యాలెన్స్డ్గా మిగతాది వేసుకోవాలండి. మీకు కావాలి అంటే గరం మసాలా కూడా వేసుకోండి. నాకు ఇంక గరం మసాలా అవసరం లేదు, అలా సింపుల్గానే చేసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 2 టమాటాలు నానబెట్టి దాని నుండి పులుసు తీసుకున్నానండి. మసాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి, మంచి పరిమళం వస్తుంది. అలా వేగిపోయిన తర్వాత పులుసు పిండుకొని టమాటాలు, చింతపండు పిసికి పులుసు తీసుకోవాలండి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, నేనైతే ఫ్రై కూడా చేశాను కనుక కొంచెం పలచగానే చేసుకున్నానండి, మరీ చిక్కగా కాదు. చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం చిక్కగా పులుసు పిసుక్కుంటే సరిపోద్ది. బుర్ర, పొట్ట భాగాలు వేయించక్కర్లేదని చెప్పాను కదండి. పులుసు ఒక మరుగుతున్నప్పుడే ఆ బుర్ర, పొట్ట భాగాలు వేసి అలాగే వేయించుకుని ముక్కలు కూడా వేసి మనకు కొంచెం కారం వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఈ మూత పెట్టి అది మరుగుతుండేలోపు ఈ ఫ్రై కూడా పక్కన చేసేసుకుందాం. చక్కగా 4 చేప ముక్కలు కొంచెం వేయించుకుందామండి. చిన్నదే ఒక్క నూనె చుక్క వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ముక్కల్ని బాగా మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు వేగుతాయండి. 10-15 నిమిషాల వరకు చక్క 2 పక్కల తిప్పుకుంటూ మధ్యలో తిప్పుకుంటూ ముక్కలు బాగా వేయించుకోవాలండి. డీప్ ఫ్రై లేకుండా, నూనె ఎక్కువ పెట్టుకోక్కర్లేకుండా ఇలా తక్కువ నూనెతోనే చేసుకున్నా కూడా చేప ముక్కల ఫ్రై చాలా బాగుంటుందండి. అలాగా దించే ముందు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పక్కన డిష్ అవుట్ చేసుకుంటే ఇది సాంబార్ అన్నంలో కానీ, రసంలో కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. నార్మల్గా ఖాళీగా తినేయడానికి కూడా బాగుంటుందండి. సో ఇలాగా మేము ఉన్నది ఇద్దరమే కనుక 4 ముక్కలు పులుసు పెట్టాను, 4 ముక్కలు అలాగే ఫ్రై చేశానండి. ఓకేనా. ఇప్పుడు పావు గంట అయిపోయింది కదా, పులుసు చక్కగా మరిగిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా పసందైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మరి ఇది కొంచెం పలచగానే చేసుకున్నాను నేను. కావాలంటే మీ కన్సిస్టెన్సీకి మీకు ఎలా వీలుగా ఉంటే అలా తయారు చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకునే చేపల పులుసు, చేపల ఫ్రై. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.